హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 5,000 రూపాయల పెట్టుబడితో ఇంటి వద్ద నుండి నెలకు 30,000 రూపాయల ఆదాయం సంపాదించుకునే స్వయం ఉపాధి అవకాశం గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే స్కూల్స్, కాలేజీలు, ట్రైనింగ్ సెంటర్లు, పరిశ్రమలు, బ్యాంకులు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో బ్లాక్ బోర్డ్పై రాయడానికి చాక్ పీసులు వినియోగిస్తారని మనందరికీ తెలిసిందే. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 టన్నులకు పైగా వైట్ డిఫరెంట్ కలర్స్ చాక్ పీసులు వినియోగం జరుగుతుందని సర్వేలు తెలుపుతున్నాయి. కానీ ప్రస్తుతం వినియోగంలో ఉన్న చాక్ పీసులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, డోలోటైట్ వంటి ముడి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ ముడి పదార్థాలను లిక్విడ్ రూపంలోకి మార్చి అచ్చులు పోసి చాక్ పీసులు చేస్తున్నారు. అనాదిగా ఈ రకమైన చాక్ పీసులు ఉపయోగించడం వలన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అనారోగ్యానికి కారణమవుతున్నాయని, రాసే సమయంలో ధూళికణాలు కింద పడడం, డస్టర్తో శుభ్రపరిచే క్రమంలో ధూళికణాలు గాలిలో కలిసి గొంతు, శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి. గాలిలో కలిసిన ముడి పదార్థాల కణాలే అనారోగ్యానికి ప్రధాన కారణం. అవి బరువు తక్కువగా ఉండడం, చాక్ పీసులు గట్టితనాన్ని కలిగి ఉండకపోవడం వల్ల అలా జరుగుతుంది. అలా అనారోగ్యానికి కారణమవుతున్న చాక్ పీసులు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసినవే డస్ట్లెస్ చాక్ పీసులు. ఇప్పుడు మనం ఈ డస్ట్లెస్ చాక్ పీసుల తయారీ ఇంటి వద్ద తక్కువ పెట్టుబడితో ఏ విధంగా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఈ డస్ట్లెస్ చాక్ పీసుల తయారీకి రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. కాల్షియం కార్బోనేట్, దీనిని వాడుక భాషలో సున్నపు పొడి అని అంటారు. చైనా క్లే పౌడర్, ఇది వాడటం వలన చాక్ పీసులకు గట్టిదనాన్ని మరియు వాడినప్పుడు పౌడర్గా ఎగరనివ్వదు. కిరోసిన్, రైస్ బ్రాన్ ఆయిల్, కలర్స్, ప్యాకింగ్ బాక్సులు, స్క్రాపర్ మరియు బ్రషెస్. ఇప్పుడు మిషన్స్ అండ్ టూల్స్ ఏం కావాలో తెలుసుకుందాం. ప్లాస్టిక్ మౌల్డ్స్, ఒక మౌల్డ్లో ఒకసారికి 240 చాక్ పీసులను తయారు చేయవచ్చు. ఒక మౌల్డ్ ధర 3,250 రూపాయలు. మీ అవసరానికి తగ్గట్టుగా ఎన్ని మౌల్డ్స్ కావాలో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే టైప్లో అల్యూమినియం, గన్ మెటల్ మెటీరియల్ మౌల్డ్స్ ఉంటాయి. కాకపోతే ప్లాస్టిక్ మౌల్డ్స్ కంటే ధరలు ఎక్కువ. మనకు స్టార్టింగ్లో ప్లాస్టిక్ మౌల్డ్స్ సరిపోతాయి. ఈ ప్లాస్టిక్ మౌల్డ్స్ కనీసం 3 నుండి 5 ఉంటే మనకు ఖాళీ లేకుండా పనిచేసుకోవడానికి ఉపయోగపడతాయి. మీకు ఆర్డర్స్ ఎక్కువగా ఉంటే ఒకేసారి 1,000 చాక్ పీసులను తయారు చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ ధర 45,000. 3,000 చాక్ పీసులను తయారు చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ ధర 1,00,000 రూపాయలు పైబడి ఉన్నాయి. ఈ మిషన్లను ఎక్స్ట్రూషన్ మిషన్ అని కూడా అంటారు. మీకు గల సేల్స్ని బట్టి, ఆర్థిక సామర్థ్యం బట్టి మిషన్ కొనుగోలు చేసుకోగలరు. ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మిషన్స్ అన్నీ www.indiamart.comలలో లభ్యమవుతాయి. ఇప్పుడు ఈ డస్ట్లెస్ చాక్ పీసుల తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కిరోసిన్ను మరియు రైస్ బ్రాన్ ఆయిల్ను 50% కలిపి ఈ ప్లాస్టిక్ మౌల్డ్స్లో స్ప్రే చేయాలి. చాక్ పీసులు అచ్చుల నుండి ఫ్రీగా రావడానికి ఈ స్ప్రే చేస్తామన్నమాట. ఒకవేళ కిరోసిన్, రైస్ బ్రాన్ ఆయిల్ దొరకపోతే డీజిల్ని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఒక బకెట్లో 1 కేజీ సున్నం పొడి, 100 గ్రాములు చైనా క్లే పొడి, 1 లీటర్ వాటర్ రేషియోలో పోసి బాగా కలిపి మనకు ఎంత క్వాలిటీ మాల్ కావాలో అంత రెడీ చేసుకోవాలి. ఈ మాల్తో వైట్ చాక్ పీసులు తయారవుతాయి. అదే కలర్ కావాలంటే ఈ మాల్లో మీకు కావాల్సిన కలర్ను కలపాలి. తర్వాత ఆ అచ్చుల్లో ఈ మాల్ను సరిపడా పోసి ఎక్స్ట్రా పైన ఉన్న దానిని స్క్రాపర్తో తీసివేయాలి. ఆ అచ్చులను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 15 నిమిషాల తర్వాత అచ్చుల నుంచి చాక్ పీసులను బయటకు తీసి ఎండలో బాగా ఆరబెట్టాలి. పూర్తిగా తేమ ఆరిపోయిన తర్వాత ప్యాకింగ్ బాక్స్లో ప్యాకింగ్ చేసి మన కస్టమర్కు సప్లై చేసుకోవాలి. ఇప్పుడు పెట్టుబడి, ఆదాయం అండ్ ఖర్చుల వివరాలు తెలుసుకుందాం. 1 కేజీ సున్నం పొడి ధర 6 నుండి 8 రూపాయలు ఉంది. అలాగే 1 కేజీ చైనా క్లే పౌడర్ ధర 8 నుండి 10 రూపాయల వరకు ఉంది. ఒక మౌల్డ్కు సున్నం పొడి, చైనా క్లే పౌడర్ కలిపి సుమారు 1 కేజీ అవసరం అవుతాయి. ఒక మౌల్డ్ నుంచి 240 చాక్ పీసులు తయారవుతాయి. బయట మార్కెట్లో 100 చాక్ పీసులు ఒక బాక్స్ ధర 200 రూపాయలు ఉంది. 100 చాక్ పీసులను తయారు చేయడానికి అయ్యే ఖర్చు వచ్చేసి సున్నం పొడి, చైనా క్లే పౌడర్, కిరోసిన్, రైస్ బ్రాన్ ఆయిల్, లేబర్, ఇతర ఖర్చులు అన్నీ కలిపి సుమారు 50 రూపాయలు అవుతుంది. మీరు హోల్సేల్ ధరకు 150 రూపాయలకి ఇచ్చిన ఒక్కో బాక్స్పై 100 రూపాయల లాభం ఉంటుంది. రోజుకు 10 బాక్సులు అమ్మిన 10 × 100 1000 రూపాయలు ఆదాయం. నెలకు 30,000 రూపాయల ఆదాయం ఇంటి వద్ద నుండే సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ పెట్టుబడిగా ఒక మౌల్డ్తో ప్రారంభిస్తే రా మెటీరియల్స్ అండ్ మౌల్డ్స్ అన్ని కలిపి సుమారు 5,000 రూపాయలు కావాల్సి ఉంటుంది. గమనిక ఫ్రెండ్స్, ఈ ఆదాయం మరియు ఖర్చుల వివరాలు మీకు ఒక అంచనా కోసం మాత్రమే చెప్పబడుతున్నాయి. మీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. బుక్ స్టోర్స్, స్టేషనరీ షాప్స్, స్కూల్స్, కాలేజెస్ మరియు ఇతర విద్యారంగ సంస్థలను సంప్రదించి మనం తయారు చేసిన డస్ట్లెస్ చాక్ పీసుల ప్రాముఖ్యత మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించి ఆర్డర్లు పొందవలసి ఉంటుంది. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో చాక్ పీసుల ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.